మమ్మీకి చెప్పు గాలి వచ్చేసి మమ్మీ గాలి వచ్చేసి మమ్మీ మమ్మీ ఆంటీ వచ్చేసి మమ్మీ ఇలా రామా ఇలా వచ్చి ఆంటీ వచ్చేసి మమ్మీ డాడీ వచ్చారు డాడీ వచ్చారా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. సమ్మర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సిరి వచ్చింది కదా హాలిడేస్కి, సో ఎంతసేపు కుక్కుతో పాటే ఉంటుందన్నమాట. అసలు నేను వద్దన్నా సరే ఎత్తుకోవటం, వాడితోనే ఎంతసేపు రూముల చుట్టూ బెడ్ల మీద సోఫాల మీద ఎక్కించేసి లాస్ట్ వీడియోలోనే చెప్పాను, మేము మా పెట్స్ని ఎత్తుకోము ఇంకా బెడ్స్ మీద సోఫాల మీద ఎక్కించు అని. బట్ అది చూస్తే ఇంకెంతసేపు వచ్చిన దగ్గర నుంచి వాడితోనే ఉంటుందన్నమాట. వాడు కూడా అదే రూమ్లో తిరుగుతుంటే ఆ రూమ్లోనే తిరుగుతున్నాడు. ఇక్కడ సమ్మర్స్లో సమ్మర్ ఎండ ఎలా ఉన్నా కానీ ఆ టైంలో ఆంధీ అని ఇలా గాలి తుఫాను వస్తూ ఉంటుందన్నమాట. అసలు నిజంగా ఎంత పరేషాన్ అంటే దీనివల్ల ఎక్కడ లేని దుమ్ము చెత్త చెదారం అంతా ఎగిరి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే బయట ఓపెన్ ఏరియాలు, బాల్కనీస్లు, ఇంకా గేట్ బయట వెనకాల దొడ్డేపు ఉంటుంది కదా ఏరియా, వాష్ ఏరియా, అదంతా కూడా పేరిపోతుంది. ఏ మాత్రం మనం అనుకోకుండా ఎక్కడైనా ఒక్క గేట్ వదిలేసినా, తలుపు వేయకుండా వదిలేసినా, కిటికీ తలుపు తెరిచి వదిలేసినా అంతే సర్వనాశనం అనమాట. మనం కంటిన్యూగా ఎంతో శ్రమపడి చేసుకున్న క్లీనింగ్ అంతా ఒకే సెకండ్లో మొత్తం పేరిగిపోయేంత మట్టి పేరిగిపోతుందన్నమాట. అంటే మనం ఇలా తుడిస్తే కనుక ఎన్నో ఏళ్ల నుంచి క్లీన్ చేయలేదు అన్నంత డస్ట్ లోపలికి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో అలాంటిది ఒక్క నిమిషంలో మొత్తం అంతా సర్వనాశనం చేసే ఆంధీ ఇక్కడ కంటిన్యూ వస్తూనే ఉంటుంది. ఈ వెదర్లో అది కామన్ అనమాట ఇక్కడైతే. సో దాని గురించి నేను ఎంతసేపు మార్నింగ్ అవర్స్లోనే మొత్తం కిటికీలన్నీ తెరిచి ఉంచుతున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే మాత్రం మొత్తం ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువ వస్తుందన్నమాట. అంటే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా కంటిన్యూ ఎప్పుడైనా రావచ్చు. నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చూశారు కదా, 41 degrees అయితే టెంపరేచర్ ఉంది. హెయిల్ స్టార్మ్ అలర్ట్ ఉందన్నమాట. అంటే గాలి తుఫాను వచ్చే ఛాన్స్ ఉంది, ఆంధీ వచ్చే ఛాన్స్ ఉందని. వచ్చేదాన్ని అయితే మనం ఎలాగ ఆపలేం, కానీ సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి కదా, తప్పదు కదా. సో సమ్మర్ కూడా అలాగే సేఫ్టీ ప్రికాషన్స్గా గార్డెన్ని నేను ఎలా సేవ్ చేయగలుగుతాను అనేసి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మొన్న ఉగాది టైంలో పంచాంగ శ్రావణం విన్నప్పుడు రాజస్థాన్లో రికార్డ్ స్థాయిలో ఎండలు ఉన్నాయి, ఈ సంవత్సరం చాలా భయంకరమైన ఎండలు ఉన్నాయని పంచాంగ శ్రావణంలో పంతులు గారు చెప్తుంటే విన్నాను. అసలు అది విన్న దగ్గర నుంచి నాకు ఇంకా ఎక్కువ టెన్షన్ అయిపోయిందనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయరే ఎక్కువగా ఉంది. అసలు మనీ ప్లాంట్స్ అయితే మొత్తం ఆకులన్నీ బర్న్ అయిపోయినాయి. అసలు జూన్ టైంలో నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు మీరు చూసే ఉంటారు, మొత్తం బాస్కెట్స్ అన్నీ మొత్తం తీసేసి ఆ పాడైపోయిన తీగలనే కట్ చేసి మళ్ళీ ఇంత బాగా రెడీ చేశాను. అయితే మళ్ళీ ఈ సంవత్సరం కూడా దానికన్నా ఇంకా ఎక్కువ లెవెల్లో ఉంది అని చెప్పిన తర్వాత నాకు నిజంగా అసలు ఏం చేస్తే సేఫ్గా ఉంటాయి మొక్కలు, అంటే మనం ఎక్కడ వరకు షీల్డ్గా చేసి మొక్కల్ని కాపాడుకోగలుగుతాను అని ఆలోచిస్తున్నాను. ఒకటండి, మనం ఎంత వీలుంటే అంతవరకు కొంచెం డైరెక్ట్ ఎండ తగలకుండా ఉంచుకుంటే కనుక మొక్కల్ని ఉంచుకుంటే కొంచెం సేఫ్. అంటే గ్రీన్ పరదాలు అట్లాంటివి అయితే మాత్రం మొత్తం అన్ని చోట్ల కట్టించాను. వెనకాల ఇంకా ఈ సైడు ఇంకా లాన్ సైడ్ ఇంకా కట్టించలేదు. ఎందుకంటే లాన్కి డైరెక్ట్గా ఎండ పడాలన్నమాట. ఎండ పడకపోతే ఏమవుతుందంటే కింద నుంచి పసుపు పచ్చగా అయిపోతుంది. సో దాని గురించి ఇంకా నేను ముందు వీడియోలో పోస్ట్ చేస్తాను, మీకు అందరూ చూద్దరు. కానీ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పొద్దున సిరికి బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేశాను అండ్ లంచ్లో పరాటా చేసి పెట్టేస్తున్నాను అనమాట. అది యాక్చువల్లీ ఇడ్లీ దోశ ఇట్లాంటివన్నీ తక్కువ ఇష్టపడుతుంది. పరాటా, పోహ, ఉప్మా ఇట్లాంటివన్నీ ఎక్కువ ఇష్టం అనమాట. బ్రెడ్ కూడా చేస్తూ ఉంటాను, శాండ్విచెస్ అది. బట్ ఏంటంటే శాండ్విచ్ లాంటి రెగ్యులర్గా అయితే డైలీ బేసిస్లో అయితే మంచిది కాదు కదా, అప్పుడప్పుడు శాండ్విచ్లు అవి చేసిస్తూ ఉంటానన్నమాట. అయితే మా ఇంటి దగ్గరలోనే, అంటే కొంచెం ఒక 2-3 కిలోమీటర్ల దగ్గరలోనే డీమార్ట్ ఓపెన్ అయింది. సో డీమార్ట్ షాపింగ్ చేసి వచ్చానమాట. మీ అందరికీ నేను రీఫిల్ ఎలా చేసుకుంటాను గ్రాసరీస్ అని అన్నది ఈ వీడియోలో చూద్దరు. కానీ
మనకి అవసరమైనంత వరకు అన్నీ ఎవరికి అవసరాలకు తగ్గట్టు వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి మంచి ప్రైస్లో ఏదైనా దొరుకుతుంటే కనుక ఓవర్ ద టైం కొంచెం సేవ్ చేసుకుని పెట్టుకుంటే అది ఏమవుతుందంటే మనకి మంచిగా మంచి టైంలో కొన్నామే అని అనిపిస్తుంది. సో నేను ఇలాగా గ్లాస్ బాటిల్స్, ప్లేట్స్ ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ గ్రాసరీ సిరికి చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉందన్నమాట ఇన్ని రోజులు, అది పాపం కాలేజీలో. సో దాని గురించి అది వచ్చిన దగ్గర నుంచి చాక్లెట్స్, కాఫీ, ఇంకా మిల్క్ షేక్స్, కూల్ డ్రింక్స్ ఇట్లాంటివన్నీ అడుగుతుందన్నమాట. సో దానికి పాపం కొన్ని రోజుల వరకు కంట్రోల్ చేసే వరకు కూడా దానికి క్రేవ్ ఉండిపోయింది కదా. సో దాని గురించి ఇవన్నీ కూడా ఎక్స్ట్రా తీసుకొచ్చాను అనమాట. కొంచెం నాకు రీజనబుల్గా బాగున్నాయి అని అన్నయ్య కూడా తీసుకొచ్చాను. ఈ వేజ్ కూడా, ఈ ఫ్లవర్ బొకే కూడా తీసుకొచ్చాను అనమాట. బాగుంది. అండ్ వెనిగర్ అది రెగ్యులర్గా నేను అన్ని క్లీనింగ్ పర్పస్లో యూస్ చేస్తాను. సో వేరే ఏది బయట రెడీ అయ్యే క్లీనింగ్వి బాత్రూమ్కి తప్ప మిగతావన్నిటికీ కూడా నేను ఇంట్లో చేసుకునే సొల్యూషన్, హోమ్ మేడ్ సొల్యూషన్ వెనిగర్తో పాటు చేసింది యూస్ చేస్తూ ఉంటాను. సో ఇలా నా గ్రాసరీస్ రీఫిల్ అంతా మీరు ఈ వీడియోలో చూద్దరు కానీ కంటిన్యూ. ఇంట్లో చియా సీడ్స్ కానీ సబ్జా సీడ్స్ కానీ లేవన్నమాట. ఇప్పుడు సమ్మర్స్లో సబ్జా చాలా మంచిది అండ్ చియా కూడా చాలా మంచిది. అయితే చియా సీడ్స్ మనం సోక్ చేసిన వెంటనే సోక్ అవ్వవు అనమాట, కొంచెం టైం తీసుకుంటాయి. అదే సబ్జా అనుకోండి వెంటనే వితిన్ 5 minutesలో మనకి సోక్ అయిపోతాయి అనమాట. సో దాని గురించి నేను సబ్జా గింజలు తీసుకొచ్చాను. అండ్ వేపుడు శనగపప్పు ఇక్కడ చాలా రేర్గా దొరుకుతుంది అనమాట, ఎందుకంటే మనకి దొరికే అంత మంచి క్వాలిటీ ఇక్కడ దొరకదు. అండ్ నాకు ఇంట్లో వరిపిండి కూడా అయిపోయింది, డీమార్ట్లో మంచిగా దొరికిందనమాట. అండ్ సింగాడా ఆట తీసుకొచ్చాను. సింగాడా ఆట అంటే మనకి కార్న్ స్టార్చ్ ఎలా యూస్ చేసుకుంటాం, కార్న్ ఫ్లోరు, అలాగా ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని రీప్లేస్ చేయొచ్చు. బట్ ఇది ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ నేను ఇలా బాటిల్స్ అన్నీ కూడా, గ్రాసరీ బాటిల్స్ అన్నీ కూడా ఒక ర్యాక్లో ఇలా సెట్ చేసుకున్నాను విదిన్ 1 kilo వరకు. అండ్ ఇంకా 1 kilo కన్నా 2 kilos అండ్ 1.5 kilo క్వాంటిటీవి కింద ర్యాక్లో సెట్ చేసుకున్నాను అనమాట. సబ్జా సీడ్స్ అయితే మనకి చాలా తొందరగా సోక్ అయిపోతాయి అన్నమాట వాటర్లో. సో సబ్జాలు అయితే చాలా తొందరగా దొరుకుతాయి, కొంచెం రేటు కూడా తక్కువగానే ఉంటాయి. ఈ సమ్మర్లో ఎక్కువ ఫైబర్ ఫుడ్ అనమాట ఇది. సో మనకి నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటాము అండ్ ఈ సబ్జాలు కూడా తీసుకుంటాం కాబట్టి కొంచెం ఫిల్లింగ్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే సమ్మర్స్లో ఏం తినబుద్ధి అవ్వదు, ఎక్కువ ఏదో ఒకటి తాగుదాం, ఏదో ఒకటి తాగుతూనే ఉందాం, కూల్ డ్రింక్లు అట్లా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలా సబ్జాలు వేసుకున్న డ్రింక్స్ తాగితే కనుక మనకి ఫైబర్ దొరుకుతుంది కాబట్టి మంచిదన్నమాట. ఈ గ్రాసరీ రీఫిల్ చేసేటప్పుడు అది కూడా నేను డబ్బాలు రెగ్యులర్గా, అంటే ఎప్పుడైతే అందులో వేసిన సరుకు అయిపోతుందో అప్పుడు డిష్ వాషర్లో వేసేస్తూ ఉంటానన్నమాట. అయితే ఇది రెగ్యులర్గా మళ్ళీ గ్రాసరీస్ తీసుకొచ్చి రీఫిల్ చేసేటప్పుడు కడిగి పెట్టాలి అట్లా ఏం లేదు. అయిపోయినప్పుడు మధ్య మధ్యలో రీఫిల్ చేసేస్తూ ఉంటాను. ఎప్పుడైనా బాగా చిరాగ్గా అయిపోయినప్పుడు డిష్ వాషర్లో వేసేస్తూ ఉంటాను. రెగ్యులర్గా కాకుండా ఓన్లీ డీప్ క్లీనింగ్ చేస్తాం కదా పండగలప్పుడు, అది కూడా అప్పుడు నేను ఒకేసారి డీప్ క్లీనింగ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇది నా రొటీన్. మా ఇంట్లో అందరం చాలా కాఫీ లవర్స్ అనమాట. అంటే అందరికీ కాఫీ ఇష్టం. అండ్ సిరి అయితే కనుక రకరకాల ఫ్లేవర్ ఉన్న కాఫీ తాగుతూ ఉంటుంది. సో దాని గురించి నేను ఎక్స్ట్రాగా స్లీపీ ఓల్ ఒకటి, ఇంకొకటి ఎక్స్ప్రెస్సో ఒకటి, ఇంకా రకరకాల కాఫీలు చేంజ్ చేస్తూ ఉంటాను. ఇంట్లోకి యూస్ చేసే కాఫీలు కూడా వాల్నట్ ఫ్లేవర్ ఉన్నది కొంచెం కాఫీ పౌడర్లో మిక్స్ చేస్తే కనుక చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. సో అందుకని ఇలా రకరకాల కాఫీలు చేస్తూ ఉంటాను. అండ్ కోల్డ్ కాఫీ కూడా చాలా బాగుంటుందన్నమాట కాఫీ యాడ్ చేస్తే కనుక. సో అందుకని నేను ఇట్లా ఫ్లేవర్ఫుల్ కాఫీ తీసుకొస్తూ ఉంటాను. కొత్తగా తీసుకొచ్చినవి ఏదైనా ఉంటే వాటిని వెంటనే యూస్ చేసేయకుండా ఉండడం అయితే నా వల్ల కాదు. ఈ కుకీస్ ఎవరో తీసుకొచ్చారు ఇంటికి వచ్చినప్పుడు, సో వాటిని రీఫిల్ చేస్తున్నాను అనమాట.
నా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నచ్చినట్లయితే కంటెంట్ తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. మీ లైక్ చేసిన తర్వాత నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, అంటే ఛానల్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో మీరు లైక్ అయితే తప్పకుండా చేయండి. ఇంకా నా కంటెంట్ కంటిన్యూ నచ్చుతున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని అనుకుంటున్నాను. సమ్మర్స్తో పాటు మ్యాంగోస్ కూడా సీజన్ అండి. మంచిగా మంచి మంచి మామిడి పళ్ళు వచ్చే సీజన్ కదా. సో మామిడి పళ్ళు ఎవరికి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, అందరికీ ఇష్టం ఉంటాయి. సో నేను ఈ మధ్య మామిడి పళ్ళు తెప్పించాను. అయితే బంగినపల్లి ఇక్కడ అంత బాగా దొరకట్లేదనమాట. ఇక్కడ వాటిని సఫేదా అంటారనమాట. సో అయితే అవి నిజంగానే లోపల సఫేద్ తెల్లగా ఉన్నాయి, అంత మొగ్గలేదనమాట. పైన మాత్రం నేను తెప్పించలేదు, ప్రసాద్ గారు తీసుకొచ్చేసారు. అంటే పైనకి రంగు ఉంటున్నాయి కదా అని బాగుంటాయేమోనని తీసుకొచ్చేసారు. అసలు పైన అంతా పండుగ చాలా బాగున్నాయి చూడటానికి, లోపలంతా తెల్లగా ఉందన్నమాట. గుజ్జు పుల్లగా కూడా ఉంది, స్మెల్ అయితే బాగా వచ్చింది. బాగున్నాయి కదా అనేసి నేను స్టార్టింగ్లో వీడియోస్లో పెట్టానమాట. మ్యాంగో పల్ప్ చేస్తూ ఉంటాను నేను. సో అది స్క్వాష్ లాగా మనం సోడాలో కానీ లేకపోతే మంచినీళ్ళలో కానీ కలుపుకుని ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగొచ్చు. చాలా మంచిగా బాగుంటుంది అనమాట, రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో అయితే సిరి వచ్చింది కదా, దానికి ఇలా డైరెక్ట్గా కూల్ డ్రింక్స్ ఇచ్చేదానికన్నా ఇలా కనీసం ఇంట్లో చేసిన దాన్ని ఇస్తే బాగుంటుంది కదా అనేసి అనిపించింది. సో సోడా తీసుకొచ్చాను కదా, సోడాలో ఇది యాడ్ చేసి ఇచ్చానమాట. సో ఇది నేను కూడా కొంచెం తాగదాం, ఇప్పటి వరకు గ్రాసరీస్ సర్ది అలసిపోయాను కదా అనేసి నేను కూడా కొంచెం తీసుకున్నాను. అసలు సబ్జా సీడ్స్ వేసినందుకు ఎంత బాగుంది అనిపించిందో, చాలా బాగుంది. అసలు ఈ మధ్య సబ్జా సీడ్స్ అన్నిటిలోనూ వేస్తున్నారు, చియా సీడ్స్ అన్నిటిలోనూ వేసుకుంటున్నారు, తాగుతున్నారు. నేనంత ప్రయోగం అయితే చేయలేదు, కానీ ఇలా డ్రింక్స్లో అయితే మాత్రం చాలా బాగుంటున్నాయి. సో సబ్జా అయితే మంచిది కాబట్టి ఇలా తీసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.